ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అటుకులు తీసుకోవాలండి. ఎంత కావాలో అంత, ఒక పర్సన్కి సరిపడా అటుకులు తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా సోకింగ్లో ఉంచుకోవాలి. చాలండి. ఇప్పుడు దీన్ని గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకునేసేసి ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది సింగిల్ పర్సన్కి కాబట్టండి నేనైతే సగం అరదబ్బ నిమ్మకాయ పిండుతున్నాను. అది కూడా చూసుకొని పిండుకోవాలి, మరి ఎక్కువైపోతుంది. కొంచెమే పిండాను. ఇప్పుడు పులిహోర మిక్స్లో మనం దీంట్లో యాడ్ చేసుకోవడం, ఒక పర్సన్కి ఎంత కావాలో అంత తీసుకునేసేసి యాడ్ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని చేత్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకుంటూ ఉండడమే.